నమస్కారం రాంబాబు గారు. నమస్తే. ఇది మా ముందు నుంచి మనం ఈ అమృత జలం గురించి నేను మీ దగ్గర రావడం జరిగింది. మొక్క చిన్న సైజ్ అప్పుడు 15 డేస్ అప్పటి నుంచి కొడుతున్నారు. మీకు ఈ ప్రోడక్ట్ మీద మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది? వాడటం వల్ల మీ మొక్కలకి మీ పంటకి ఎటువంటి లాభం వచ్చింది? చెప్పాలి. ఈ కాకరలో 15 డేస్ అప్పుడు స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసి ఒక డోసు 15 డేస్ అప్పుడు ఒకసారి కొట్టినాము. మళ్ళీ 45 డేస్కి ఒకసారి కొట్టినాము. 60 డేస్కి ఒకసారి కొట్టినాము. 3 డోసుల్లోనూ మనకు తీగ కూడా మంచిగా గ్రీన్గా వచ్చింది, ఏపుగా స్పీడ్గా పెరిగింది. అమృత జలం స్ప్రే చేయటం వల్ల స్టెమ్ కూడా లావుగా వచ్చింది. ఇప్పుడు దిగుబడి కూడా మీరు చూస్తున్నారు కదా. అవునండి. దిగుబడి కూడా ఏ విధమైన వైరస్లు కానీ ఏ విధమైన తెగుళ్ళు కానీ ఏమీ లేవు. మంచి క్రాప్ కూడా మంచిగా వెళ్తుంది. అమృత జలం స్ప్రే చేయటం వల్ల అంతకుముందు కూడా మాకు ఎప్పుడు ఇంత అలా రాలేదు. చలికాలంలో ఎంత దిగుబడి, మంచి పంట మాత్రం మంచి ఏపుగా ఆరోగ్యంగా దిగుబడి కూడా బాగా వస్తుంది. మీకు ఈ అమృత జలం వాడటం వల్ల మీకు కంప్లీట్గా సంతృప్తిగా ఉంది? దీనివల్ల సంతృప్తిగా ఉంది. రేటు కూడా రీజనబుల్గా ఉంది. మనకేమో ఎక్కువ పెట్టుబడి సంబంధించి కూడా మనకి బాగా కలిసి వస్తుంది. మీరు డోసేజ్ ఏ విధంగా వాడారు? ఇది ఇప్పుడు మనం 1.5 ml కాడికి 15 డేస్ అప్పుడు కొట్టాము. 45 డేస్కి వచ్చేసప్పటికి 2. వల్ల మీకు మామూలుగా ఈ గ్రోత్ ఉన్న పీరియడ్లో కాకరలోని బీరలోని ఫంగస్ తెగుళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఈ ఫంగస్ తెగుళ్ళు దీనివల్ల కొంచెం ఏదైనా తగ్గినట్టు కానీ? చాలా తగ్గింది. మామూలుగా అయితే చలికాలం ఆకు పిందె అది బాగా పండు మక్కటం అది జరుగుతుందండి. కానీ మనకి ఈసారి అలా లేదు. ఈ అమృత జలం వాడటం వల్ల మనకు మంచిగా పిందెలు కూడా బాగా. మీరు గతంలో ఈ టైప్ ప్రోడక్ట్స్ చాలా వాడుంటారు. వాటితో పోల్చుకుంటే రేటు పరంగా దిగుబడి పరంగా మీకు ఎలాంటి అభిప్రాయం ఉంది అమృత జలం మీద? రేటు విషయంలో అయితే బాగా డెడ్ చీప్ అండి ఇది. మళ్ళీ దిగుబడి పరంగా మనకు ఇంకా మీరు చూస్తున్నారు కదా క్రాప్ అది, దాన్ని బట్టి క్రాప్ కూడా బాగా వెళ్తుంది. మనం ఎవ్రీ 3 డేస్ కట్ చేసినా మళ్ళీ తయారు అవుతుంది కదా. మరి మీరు మిగతా మీ రైతు సోదరులకి ఇచ్చే సందేశం ఏంటి? రైతు సోదరులకు ఆల్రెడీ 2-3 ఇచ్చినాం మనం. వాళ్ళు కూడా స్ప్రే చేశారు. వాళ్ళు కూడా బాగుంది రిజల్ట్. అది మనం కూడా వాడదామన్నారు. మనకు అంటే వేరే ఏ క్రాప్స్కి వాళ్ళు కూడా వాళ్ళు బీర, కాకర, సొరకాయలు ఈ మూడిట్లో వాళ్ళు కూడా రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పారు వాళ్ళు. రిజల్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ టైం స్ప్రే చేసారు వాళ్ళు. ఇంకా మళ్ళీ ఇంకో 2 టైమ్స్ స్ప్రే చేస్తే బాగుంటుందండి మీ అభిప్రాయం? అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి రాంబాబు గారు. కంక్లూజన్. ఇప్పుడు అమృత జలం అన్నది బయో ఇమ్యూన్ సినర్జీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేయబడింది. ఈ పర్టికులర్ అమృత జలం అన్నది ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్. ఇది టోటలీ ఆర్గానిక్. ఇది చాలామంది రైతులు మన హైదరాబాద్ చుట్టుపక్కల, ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల చాలామంది వాడారు. అందరూ దీని రిజల్ట్ చాలా బాగుంది అని చెప్పి ముందుకు వస్తున్నారు. ఇప్పుడు రాంబాబు గారి లాగా ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ చాలామంది దీనికి మక్కువ చూపిస్తున్నారు. దీనిలో ఎలాంటి హార్మోన్స్ కానీ, సైటోకైనిన్స్ కానీ, జిబ్బర్లిన్స్ కానీ, ఆక్సిన్స్ కానీ లేవు. ఇది ఒక ఎమినో యాసిడ్ బేస్డ్ ప్రోడక్ట్. దీనివల్ల పైర్లకి ఎలాంటి నష్టం జరగదు. దీన్ని బాగా ఉపయోగించడం వల్ల మొక్కకి అంటే ప్రతి 15 రోజులకి 20 రోజులకి ఒకసారి డోసేజ్ మనకి ఎప్పటికప్పుడు మనం ఇవ్వటం వల్ల దీనికి చాలా క్రాప్కి మంచి లైఫ్ వస్తుంది. రెండోది, క్రాప్ జనరలీ నెంబర్ ఆఫ్ కటింగ్స్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి కటింగ్ ఒకటి కానీ 2 కటింగ్లు అయిన వెంటనే ఒక స్ప్రే మనం ఇచ్చుకుంటే ఈ పాదు తాలూకా మొక్క తాలూకా లైఫ్ పెరుగుతుంది. దానివల్ల ఏంటంటే మనకి మంచి దిగుబడులు వస్తాయి, పెట్టుబడులు తక్కువ అవుతాయి, లాభాలు ఎక్కువ అవుతాయి. థ్యాంక్ యూ.